హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దాంతో నేను మంచి స్టోరీస్ మీ ముందుకు తీసుకొని రాగలను. డ్రామా స్టార్టింగ్లో కైరా దొంగతనం చేయడానికి వచ్చి దొరికిపోయి తప్పించుకోవడానికి పరిగెత్తుతూ ఉండడం చూపిస్తారనమాట. కైరా ఏస్ ఫ్యామిలీ సీక్రెట్ డైమండ్ ని దొంగతనం చేసే సీక్రెట్ ఏజెంట్ అనమాట. అలా అక్కడ దొరికిపోయి తప్పించుకుంటూ ఏస్ ఫ్యామిలీ వారసుడైన మిస్టర్ హాన్ రూమ్ లోకి వెళ్తుంది. అక్కడ బాత్రూమ్ లో దాక్కుంటుంది. అప్పుడే హాన్ ఫోన్ లో మాట్లాడుకుంటూ ఇంట్లోకి ఎంటర్ అవుతాడు. హాన్ ఫోన్ లో నువ్వేం చేస్తావో నాకు తెలీదు, ఆ డైమండ్ ని దొంగతనం చేయడానికి వచ్చిన ఆ దొంగ నా ముందు మోకాళ్ళ మీద నిలబడాలి అని అంటూ డ్రెస్అప్ అవ్వడానికి మిర్రర్ ముందు నిలబడతాడు. కైరా ఎదురుగానే ఉంటుంది కానీ అస్సలు చూసుకోడనమాట. హాన్ కైరా ఎదురుగున్నా కూడా ఏం రియాక్ట్ అవ్వకపోయేసరికి కైరాకి డౌట్ వస్తుంది, ఇతనికి ఏమన్నా గుడ్డి ఉందా అని. అదే టైంలో బై మిస్టేక్ డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్న షాంపూ తన చేయి తగులుకొని కింద పడుతుంది. హాన్ షాంపూ పడ్డం అబ్జర్వ్ చేసి పట్టుకుంటాడు. అలా ఎగ్జాక్ట్ గా పట్టుకునేసరికి కైరా అనుకుంటుంది, ఇతను బ్లైండ్ కదా, ఇంత కరెక్ట్ గా ఎలా పట్టుకున్నాడని. కానీ ఇంతలోపే హాన్ బట్టలన్నీ విప్పి స్నానం చేస్తుంటాడు. పక్కనున్న కైరా మాత్రం అతన్ని చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. కాసేపటికి రియలైజ్ అయ్యి చూడ్డం ఆపి నేను పారిపోవాలి కదా, ఇంకా ఇక్కడే ఉన్నానేంటి అని పారిపోబోతుంటే అక్కడున్న మిర్రర్లో చూసుకుంటుంది. కానీ తనకు కనపడదు. ఇంకా షాక్ అవుతుంది, నేను ఎక్కడికి వెళ్ళిపోయాను, ఇక్కడే ఉన్నా కదా, కొంపదీసి చచ్చిపోయానా ఏంటి అని. ఇంకా డౌట్తో అక్కడున్న సోప్ ముట్టుకుంటుంది. అప్పుడు రియలైజ్ అవుతుంది అనమాట, తనకి మాయమయ్యే స్పెషల్ పవర్ ఉందని, కానీ థింగ్స్ ని టచ్ చేయగలదు. అదే టైంలో సోప్ జారి కింద పడ్డంతో కైరా దాన్ని తీసి అక్కడ పెడుతుంది. ఎగ్జాక్ట్ టైంకి హాన్ స్నానం చేసి బయటకు వస్తే ఆ సోప్ గాల్లో తేలడం చూసి ఇంకా షాక్ అవుతాడు. హాన్ని చూసుకోకుండా కైరా ఏమో తను ఎవరికి కనపడదు కాబట్టి ఇంకా బాగా దొంగతనం చేయొచ్చు అని ఆనందంతో టవల్ని గాల్లో ఊపుతూ ఉంటుందా. అది చూసిన హాన్ ఫుల్ భయపడతాడు. కాసేపటికి తన బట్టలు విజిబుల్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. బాడీ లేకుండా ఓన్లీ బట్టలు గాల్లో వేలాడడం చూసి హాన్ కి సుస్సు పడుతుంది. ఇంకా ఉరుకుతాడు అక్కడి నుంచి. కైరా ఏమో డిసప్పాయింట్ అవుతుంది, అరే ఇంతసేపు పూర్తిగా కనపడలేదు కదా, సడన్ గా ఈ బట్టలు కనిపిస్తున్నాయి, ఇదెక్కడ ఇన్విజిబిలిటీ, ఇంకా దొంగతనానికి ప్రాబ్లం అవుతుందని టెన్షన్ పడుతుంది. ఇక్కడ హాన్ భయంతో ఇమ్మీడియట్ గా ఆంటీ వాంగ్ కి కాల్ చేసి నా రూమ్ లో ఉండకూడని ఉన్నాయి అని పిలిపిస్తాడు. ఆంటీ వాంగ్ వచ్చి ఫస్ట్ హాన్ కి భూతాల్ని దూరం పెట్టే ఒక తావీజ్ ఇచ్చి బాత్రూమ్ లోకి వెళ్లి చూస్తే అక్కడ కైరా ఆల్రెడీ తన బట్టలన్నీ విప్పేసి ఉంటుందన్నమాట. ఇంకా అవేనేమో హాన్ చూడకూడనివి అన్నదనుకొని వాటిని బయటికి తీసుకొస్తుంది. ఇక్కడ కైరా తప్పించుకుందామని బయటికి వస్తుంటే సడన్ గా వాళ్ళకు కొంచెం గాల్లో వేలాడుతూ కనిపిస్తూ ఉంటుందన్నమాట. అందరూ దయ్యం అనుకొని భయపడి అరుస్తూ ఉంటారు. తన క్లాత్స్ అన్ని విప్పేసి ఉంటుంది కదా, సో హాన్ కున్న టవాల్ని లాక్కొని దాన్ని చుట్టుకొని పారిపోతుంది. ఇంకా హాన్ పొజిషన్ చూడాలి. హాన్ని ఆంటీ వాంగ్ చూస్తూ ఉంటే ఏం చూస్తున్నావు, ఫస్ట్ పోయి బట్టలు తీసుకొని రా అని అరుస్తాడు. ఇంకా హాన్ కి నిన్న వచ్చింది గోస్ట్ కాదని స్పెషల్ పవర్స్ ఉన్న ఒక దొంగ అని అర్థమయ్యి తన్ని పట్టుకోవడం కోసం ఒక ప్లాన్ వేస్తాడనమాట. అదే ప్లాన్ ఆంటీకి చెప్తాడు. ఇంటర్నెట్ లో నన్ను పెళ్లి చేసుకున్న అమ్మాయికి వంశపారంపర్యంగా వస్తున్న ఏస్ ఫ్యామిలీ డైమండ్ ని మ్యారేజ్ గిఫ్ట్ గా ఇస్తాను అని యాడ్ పోస్ట్ చేయమని చెప్తాడు. ఎలాగో హాన్ వాళ్ళ గ్రాండ్ మా తన్ని పెళ్లి చేసుకోమని బాగా ఫోర్స్ చేస్తుంది కాబట్టి అందరూ ఏస్ ఫ్యామిలీ డైమండ్ ని ఇవ్వడం నిజమే అనుకుని తనతో పెళ్లి చేసుకోవడానికి ముందుకు వస్తారని ప్లాన్ చేస్తాడనమాట. ఇంకా ఆ న్యూస్ తెలిసిన మన కైరాకి కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు అవుతుంది. ఇమ్మీడియట్ గా అందంగా రెడీ అయ్యి అక్కడికి వెళ్తుంది. అక్కడ హాన్ కైరాని ఇంటర్వ్యూ చేస్తూ వాళ్ళ ఫ్యామిలీ రూల్స్ బుక్ ఇస్తాడు. ఆ బుక్ లో 1000 రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ అన్ని చాలా దారుణంగా ఉంటాయి అనుకోండి. ఏస్ ఫ్యామిలీస్ అన్ని పెళ్లి చేసుకోవాలంటే ఏ అబ్బాయిలతో మాట్లాడకూడదు, తన ఫ్యామిలీతో ఏ కనెక్షన్ ఉండకూడదు, ఒకవేళ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళని నర్సింగ్ హోమ్ కి పంపించేయాలంట. హాన్ పర్సనల్ లైఫ్ లో అస్సలు ఇంటర్ఫియర్ అవ్వకూడదు. అన్నిటికన్నా మించి హస్బెండ్ ప్రాపర్టీలో ₹1 కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదు అని అంటాడు. ఇవన్నీ వినగానే కైరా నువ్వు మాత్రం లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ నేను నీకు ప్రతి సెకండ్ రిపోర్ట్ చేయాలా అని అనుకుంటూ పైకి మాత్రం అంటే నేను నిన్ను ఇప్పుడు పెళ్లి చేసుకుని ఒక అనాథను అవ్వమంటావు అని సీరియస్ అవుతుంది. దానికి హాన్ సరే నీకు ఇష్టం లేకపోతే ఇక్కడ నుంచి వెళ్ళిపో అని అంటాడు. వెంటనే కైరా యాక్టింగ్ చేస్తూ నాకైనా మీ డబ్బులు కాదు మీరు కావాలి, నేను కూడా ఒక అనాథని అని పెళ్లి కొప్పుకుంటుంది. దాంతో హాన్ ఆ రూల్స్ బుక్ లో ఇంకో రూల్ యాడ్ చేస్తాడు, పెళ్ళయ్యాక అసలు తన్ని టచ్ కూడా చేయకూడదని. కైరా కోపంతో లేచి అదేంది ఇంకెందుకు పెళ్లి చేసుకునేది అంటుంది. అయితే పెళ్లి క్యాన్సెల్ అంటాడు. కైరా సంజాయించుకొని నా హస్బెండ్ మాటే నా బాట అంటుంది. దానికి హాన్ నువ్వు దొంగనా అని అడుగుతాడు. ఎందుకంటే ఇన్ని కండిషన్స్ ఒప్పుకుంటున్నావంటే దొంగలే నా ఇంట్లో ఉన్న డైమండ్ కోసం ఒప్పుకుంటారు అని అనగానే కైరా ఏడుస్తూ యాక్టింగ్ చేస్తుంది. నాకు మీరంటే చాలా ఇష్టం, మీరు వద్దంటే చెప్పండి, నేను ఇప్పుడే ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను అని. ఆ యాక్టింగ్ కి నాకు తగ్గదైతే ఈజీగా కనుక్కుంటది. బట్ హాన్ మాత్రం దాని బుట్టలో పడిపోతాడు. వెంటనే కైరాతో కాంట్రాక్ట్ సైన్ చేయించుకుంటాడు. ఎగ్జాక్ట్ సైన్ అయిపోయిన టైంకి లిన్ అక్కడికి వచ్చి కైరా లాంటి కండిషన్స్ ఒప్పుకుందంటే ఖచ్చితంగా ఏదో మోటివ్తో వచ్చింది, నువ్వు పెళ్లి చేసుకోవద్దు
అది ఇది అని కైరా గురించి మాట్లాడుతుంది. తను అలా మాట్లాడుతుంటే హాన్ తను అరిచి, నాకు కాబోయే వైఫ్, నోరు కొంచెం దగ్గర పెట్టుకో అంటాడు. హాన్ తన్ని తిడుతున్నాడని లిన్ కూడా ప్లేట్ పిరాయిస్తుంది అనమాట. నేను కైరాని ఆ ఉద్దేశంతో అనలేదు, సారీ అని చెప్పి కైరాకి మ్యారేజ్ గిఫ్ట్ గా తన బ్రేస్లెట్ ఇస్తుంది. ఆ బ్రేస్లెట్ ని నేనే తొడుగుతా అని కావాలని తన చేతిలో కింద పడిపోవాలని చూస్తుంది. బట్ మన కైరా ముందే అది తెలివిది కాబట్టి తనే కింద పడిపోయి దెబ్బ తగిలించుకుని హాన్ ముందు ఏం తెలియని ఎల్లిపాయలాగా యాక్టింగ్ చేస్తుంది. లిన్ కి మాత్రం మండుతుంది. తను కావాలని దెబ్బ తగిలించుకుందని అరుస్తూ చెప్తుంది. బట్ కైరా ఇన్నోసెంట్ ఫేస్ చూసి హాన్ లిన్ ని అరుస్తాడు, తన మీద అలా నిందలు వేయకు అని. దానికి కైరా, పర్వాలేదు మిస్టర్ హాన్, నేను ఒక అనాథని కదా, నాకు చిన్నప్పటి నుండి నిందలు పడ్డం అలవాటే. మిస్ లిన్ కి నేనంటే ఇష్టం లేదనుకుంటా, ఇంకా నేను ఈ పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదని వెళ్ళిపోబోతుంటే హాన్ తన చేతిని పట్టుకొని, ఈ రోజు నుంచి నువ్వు ఇక్కడే ఉండాలి అని తను ఎత్తుకొని తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇస్తాడనమాట. కైరా ఏదో ప్లాన్ చేసి వచ్చిందని లిన్ కి అర్థమవుతుంది. ఇక్కడ హాన్ కైరాకి ట్రీట్ చేస్తూ ఉంటే అడుగుతుంది, మీ ఇంట్లో చాలా మంది సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు, ఎవరైనా దొంగ పడ్డారా అని. దానికి హాన్, అవును, నిన్న నైట్ ఒక దొంగ వచ్చింది, సేమ్ నీలాగే ఉంది అంటాడు. ఒకవేళ హాన్ గనుక తను చూసుంటే ఖచ్చితంగా ఇప్పుడు పోలీసులకు పట్టించేవాడు కదా, బట్ చూడలేదు అని కైరాకి అర్థమయ్యి, మీరు బాగా జోకులేస్తుంటారు, నేను అసలే వీక్, చూడండి బాటిల్ క్యాప్ కూడా ఓపెన్ చేయలేం రాదు నాకు, నేను ఎలా దొంగతనం చేస్తాను అని జీవిస్తుంది. హాన్ అప్పుడు వార్నింగ్ ఇస్తాడు, ఒకవేళ నువ్వే ఆ దొంగవని తెలిస్తే నిన్ను పోలీసులకు కాదు పట్టించేది, అంతకు మించి చూపిస్తా అని. ఇంకా కైరా, నేను ఒక డైమండ్ కోసం ఖచ్చితంగా ఇలాంటి పని చేయను అని అంటుంది. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో మళ్ళీ హాన్ రూమ్ కి దొంగతనం చేయడానికి వస్తుంది. అక్కడ హాన్ స్నానం చేస్తుంటాడు. ఎలాగూ ఇన్విజిబుల్ లో ఉంది కదా, హాన్ కి కనపడదు అని సీక్రెట్ లాకర్ ఓపెన్ చేస్తూ ఉన్నప్పుడే తన బాడీ కొంచెం కొంచెంగా విజిబుల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇంకా కైరా కంగారు పడి ఎక్కడ తన్ని హాన్ చూస్తాడని తను వేసుకున్న నైట్ వేర్ విప్పేసి లాక్ ఓపెన్ చేస్తుంది. బట్ హాన్ బయటకు వచ్చాక తను క్లియర్ గా కనిపిస్తుంది. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడగగానే ఏం చెప్పాలో తెలియక హాన్ ని గట్టిగా హగ్ చేసుకొని, నాకు చీకటంటే భయం, ప్లీజ్ నాతోనే ఉండరా అంటుంది. హాన్ తన్ని వెనక్కి నెట్టి, చీకటంటే భయం అన్నావు, మరి చీకట్లో ఈ అవతారం ఏంటి అంటాడు. ఇంకా కైరా, మీరు నన్ను నమ్మట్లేదు కదా, సరేలే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను అని ఓవర్ యాక్టింగ్ చేస్తుంటే హాన్, భయం అన్నావు కదా, ఇక్కడే పడుకోమని చెప్పి బెడ్ మీదకి నెడతాడు. ఇంకా చెప్తాడు, రేపు ఒక పార్టీ ఉంది, అక్కడ మా ఫ్యామిలీ డైమండ్ ముందు మ్యారేజ్ చేసుకుందాం, అలాగే అందరికి పరిచయం చేస్తాను నిన్ను అండంతో కైరా ఆత్రం ఆపుకోలేక ఆ డైమండ్ పేరు వినగానే ఏం డైమండ్ అంటుంది. అది చూసిన హాన్, ఇంకోసారి నీ నోట్లో నుంచి డైమండ్ మాట వచ్చిందో నిన్ను మిస్సెస్ ఏగా డిలీట్ చేసేస్తాను అంటాడు. నెక్స్ట్ డే పార్టీ ఉంది కదా అని కైరా కోసం కాస్ట్లీ డ్రెస్ అరేంజ్ చేసి ఉంటాడు. కైరా ఆ డ్రెస్ వేసుకొని వస్తుంటే హాన్ నోరు తెరిచి తన అందాన్ని అలానే చూస్తుంటాడు. ఇక్కడ పార్టీలో ఏమో లిన్ తన ఫ్రెండ్స్ తో కైరా గురించి మాట్లాడుకుంటారు. వాళ్ళలో ఒకరు, హాన్ తనని సెలెక్ట్ చేసుకున్నాడంటే తను చాలా రిచ్ అనుకుంటా కదా అని అంటే, దానికి లిన్, అంత సీన్ లేదు, తను ఒక అనాథ అని చెప్పగానే ఇంకొక అతను, నాకైనా తన గురించి అనవసరం కానీ ఫస్ట్ ఈ డైమండ్ గురించి తెలుసుకోవాలి, ఎందుకంటే ఆ డైమండ్ అసలు ఓనర్కి ఏవో స్పెషల్ పవర్ ఉండడం వల్లనే ఈ ఫ్యామిలీకి ఇప్పటి వరకు కలిసి వస్తుందని వీళ్ళు అనుకుంటూ ఉంటారనమాట. అలా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడే హాన్ కైరాతో హాల్లోకి వస్తాడు. అక్కడున్న వాళ్ళందరూ కైరాని అలానే చూస్తూ, మై గాడ్, తను చాలా అందంగా ఉంది, నిజంగానే తను అనాథ, తన డిగ్నిటీ అంతా చూస్తే ఖచ్చితంగా రాయల్ ప్రిన్సెస్ ఫ్యామిలీ నుంచి వచ్చింది అనుకుంటారు అని అంటారు. అది వింటున్న లిన్ కు మాత్రం, ఇది ప్రిన్సెస్ ఏంటి, అడుక్కు తినేదానిలాగా ఉంది అని అంటుంటే తను చూసిన కైరా సైలెంట్ గా ఎక్కిరిస్తుంది. ఆ తర్వాత స్టేజ్ మీద అందరి ముందు కైరాని హాన్ తన వైఫ్ గా అనౌన్స్ చేసి కైరాతో చెప్తాడు, ఇక నుంచి నువ్వు నన్ను పెళ్లి చేసుకొని నా పిల్లల్ని కనడమే నీ రెస్పాన్సిబిలిటీ, లేదంటే నీ డెత్తే అని అంటాడు. అది విన్న కైరా భయపడుతుంది, నిజంగానే నాకు పెళ్లి జరుగుతుందా ఏంటి అని. స్టేజ్ బయట ఉన్న లిన్ సడన్ గా స్టేజ్ మీదకి వచ్చి, ఆ డైమండ్ ని నేను తీసుకెళ్లి సేఫ్ గా లాక్ లో పెడతాను అని హాన్ కి చెప్పి దాన్ని తీసుకెళ్తుంది. డైమండ్ ని లిన్ తీసుకెళ్తుంటే కైరా ముఖం చూడాలి ఇక్కడ. ఆ తర్వాత లిన్ డైమండ్ ని దాచిపెట్టిన లాక్ ని కైరా పర్స్ లో వేస్తుంది. అది కైరా అబ్జర్వ్ చేస్తుంది, కానీ ఈలోపే తన చేయి తగులుకొని ఫుట్ పడ్డం వల్ల లిన్ డ్రెస్ ఖరాబ్ అవుతుంది అనమాట. ఇంకా అందరి ముందు తను ఎలా పడితే అలా మాట్లాడుతుంది. అది చూస్తున్న హాన్ వచ్చి లిన్ ని అరుస్తాడు, అది జస్ట్ డ్రెస్సే కదా, వెళ్ళి చేంజ్ చేసుకోపో అని. అప్పుడు కైరా, తన డ్రెస్ నా వల్లే కదా ఖరాబ్ అయింది, నేను వెళ్ళి హెల్ప్ చేస్తాను అని బయలుదేరుతుంటే హాన్ కి డౌట్ వస్తుంది, ఏంటి ఎవరికి తెలియకుండా ఏదో ప్లాన్ వేస్తుందని. ఇక్కడ కైరాతో లిన్, నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటా, నువ్వు బయటకు వెళ్ళని పంపించేస్తుంది. యాక్చువల్ గా అదే తన ప్లాన్ అన్నమాట. కైరా ఎలాగూ దొంగతనం చేస్తుందని తెలిసి కావాలని లాకర్ కీని తన పర్స్ లో వేస్తుంది. సో తను అది టచ్ చేయగానే వెంటనే అలారం మోగితే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవచ్చని. ఇక్కడ కైరా కూడా లిన్ కావాలని ఇదంతా ప్లాన్ చేస్తుందని అర్థమైంది. బట్ తను ఒక ఆర్ఫనేజ్ లో ఉన్న పిల్లల కోసం ఈ డైమండ్ ని ఖచ్చితంగా దొంగతనం చేయాలి అని
లోపలికి వచ్చి సైలెంట్ గా ఆ డైమండ్ ఉన్న బాక్స్ ని ముట్టుకుంటుంది. దాంతో అలారం మోగుతుంది. సెక్యూరిటీ అక్కడికి వస్తారు. కానీ ఆ సెక్యూరిటీలో ఒక అతనికి అక్కడ కైరా కనపడదు. తన బట్టలు మాత్రమే కనిపిస్తాయి. దాంతో కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇంకా కైరా కూడా వెంటనే తను వేసుకున్న డ్రెస్ ని విప్పేసి ఎక్కడైనా దాక్కోవడానికి పరిగెడుతుంది. వాళ్ళు వెతుకుతూ ఉన్నప్పుడే అక్కడికి లిన్ వస్తుంది. గార్డ్స్ వచ్చి ఆ డ్రెస్ ఇస్తారు. అది చూడగానే తనకి కైరా అని అర్థమయ్యి ఫస్ట్ తన కోసం వెతకండి అని అరుస్తుంది. అలా వాళ్ళు వెతుకుతున్నప్పుడే కైరా బాడీ సడన్ గా కనపడడం స్టార్ట్ అవుతుంది. దాంతో కైరా కంగారు పడుతుంది. అలా కనపడడం వల్ల తను ఎవరో తెలవడమే కాక అందరూ వితౌట్ క్లాస్ చూస్తారేమో అని. అక్కడ ఉన్న గార్డ్స్ అందరూ కంగారు పడి దయ్యం దయ్యం అని అరుస్తారు. లిన్ కైరాని పట్టిస్తే హాన్ చాలా సంతోషిస్తాడు. ఈ కైరాని వెళ్ళగొట్టి తన్ని నేను పెళ్లి చేసుకోవచ్చు అని ఎలా అయినా కైరాని పట్టుకోవాలనుకుంటుంది. ఇంకో పక్క కైరా తన బాడీ కనిపిస్తుందని పరిగెడుతూ ఉంటే ఎగ్జాక్ట్ టైంకి హాన్ మాస్క్ వేసుకొచ్చి కైరా బాడీని కవర్ చేస్తూ తన్ని దొరకనీయకుండా తప్పిస్తాడు. అతను ఎవరో తెలియక అసలు ఇతను ఎందుకు నాకు హెల్ప్ చేస్తున్నాడు అని కైరా కన్ఫ్యూజ్ అవుతుంది. కట్ చేస్తే అది హాన్ అని తనకు అర్థమయ్యి భయపడుతుంది. అప్పుడు హాన్ కైరాని సీరియస్ గా అడుగుతాడు, అసలు నువ్వే కదా ఆ రోజు నా ఇంట్లో దొంగతనానికి వచ్చింది అని. కానీ కైరా వెంటనే తన్ని హక్ చేసుకుని, బేబీ నువ్వు నా మీద ఎందుకు అలా అనుమానపడుతున్నావు, నాకు చాలా బాధగా ఉంది అంటుంది. మరి నువ్వు ఆ రోజు ఆ దొంగ వేసుకున్న లాంటి బట్టలు ఇప్పుడు ఎందుకు వేసుకున్నావు, పైగా ఆ డైమండ్ దగ్గర ఏం చేస్తున్నావు అని తన్ని వెనక్కి నెట్టి నాకు నిజం చెప్తావా లేదా అని అరుస్తాడు. దానికి కైరా ఇన్నోసెంట్ ఫేస్ పెట్టి, నేను ఒక సీక్రెట్ చెప్తా. చిన్నప్పుడు నా మీద ఒక విచిత్రమైన ఎక్స్పెరిమెంట్ చేశారు. అప్పుడు నేను పారిపోవడానికి చాలా ట్రై చేశాను. నువ్వు చూసిన ఆ దొంగ అనుకునే పర్సన్ ఆ ఎక్స్పెరిమెంట్ నుంచి పారిపోయిన వాడై ఉండొచ్చు అని చెప్పినా హాన్ నమ్మకుండా నిజం చెప్తావా లేదా అని అరుస్తాడు. నేను ఇప్పటి వరకు ఈ సీక్రెట్ ఎవ్వరికి చెప్పలేదు, పైగా నీకు చెప్పా, అయినా కూడా నువ్వు నన్ను నమ్మవా అని కైరా సీరియస్ అవుతుంటే ఇక ఏం చేస్తాడు, ఆబ్వియస్లీ కన్విన్స్ అయిపోతాడు. అదే టైంలో లిన్ అక్కడికి వచ్చి హాన్ కి కైరా పైన కంప్లైంట్ చేస్తూ ఉంటుంది. బట్ కైరా వెనకాలే ఉంటుంది కదా. లిన్ కి చెప్తుంది, నువ్వు కావాలని నా మీద వచ్చినప్పటి నుండి ఏదో ఒక బ్లేమ్ వేస్తూనే ఉన్నావు అనగానే లిన్ అంటుంది, నాకు తెలుసు నువ్వే అసలు దొంగవే, అందుకే నేను కావాలని నీకు ఆ డైమండ్ లో అలారం సెట్ చేసి ఆ కీని నీ హ్యాండ్ బ్యాగ్ లో వేశాను అని. ఇదంతా చేసింది తనే అని హాన్ ముందు కక్కుతుంది. ఇంకా కైరా ఇదే ఛాన్స్ అని హాన్ ముందు, చూసావా తను కావాలని ఇంత ప్లాన్ చేసింది, నా పరువు తీయాలని చూసింది. ఒకవేళ ఇవాళ పార్టీకి వచ్చిన అందరి ముందు నన్ను దొంగలాగా బ్లేమ్ వేసుంటే ఏస్ ఫ్యామిలీ బిజినెస్ కి ఎంత లాస్ అయ్యేది తెలుసా, దానివల్ల హాన్ కి ఎంత ప్రాబ్లం అవుతుండే తెలుసా అని అంటూ వీళ్ళిద్దరు ఒకటే వాదించుకుంటారు. మధ్యలో కైరా ఏం ప్లాన్ వేసిందో గానీ సడన్ గా కళ్ళు తిరిగినట్లు యాక్టింగ్ చేస్తుంది. ఇంకా హాన్ ఆబ్వియస్లీ లిన్ని తిట్టి కైరాని ఎత్తుకొని అక్కడి నుంచి తీసుకెళ్తాడు. నెక్స్ట్ సీన్ లో హాన్ సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయమని ఆంటీ వాంగ్కి చెప్పుంటాడు. దానిలో కైరా తప్పేం లేదు, లిన్నే ఇదంతా ప్లాన్ చేసిందన్న విషయం తెలిసి దానికి హాన్ అంటాడు, ఆంటీ లిన్ వల్ల తనని ఇన్ని రోజులు ఇక్కడ ఉంచాను, లేదంటే ఎప్పుడో తన్ని ఫారెన్ కి పంపించేవాణ్ణి అని. అలా చెప్పి కైరా మీద కూడా ఒక కన్నేసి ఉంచమని ఆంటీ వాంగ్కి చెప్తాడు. దానికి వాంగ్, మరి తన మీద డౌట్ ఉన్నప్పుడు మిస్టర్ హాన్ తను ఎలా అయినా ఎక్స్పోజ్ చేయండి ఫస్ట్ అని అంటుంది. బట్ హాన్ తను నా ముందు యాక్టింగ్ చేస్తుంటే నాకు నవ్వు వస్తుంది, చాలా ఫన్నీగా ఉంది, చూద్దాం ఎన్ని రోజులు చేస్తుందో అని నవ్వుతుంటాడనమాట. అప్పుడే ఆంటీ వాంగ్ చెప్తుంది, ఇవాళ కిచెన్ లో కైరా 3 చికెన్స్ వండించుకుంది తింది కాక ఇంకా పోక్ వండమని చెప్పిందంట అని చెప్పగానే హాన్ విని తనకేమైనా పిచ్చి పట్టిందా, 2 డేస్ నుంచి హెల్తే బాలేదు, అవన్నీ తిని గొంతులో అడ్డం పడి చచ్చిద్దేమో అని కైరా దగ్గరికి బయలుదేరుతాడు. ఇక్కడ చూస్తే కైరా బాగా తింటూ ఉంటుంది. అదే టైంకి లిన్ వచ్చి తన్ని ఎలా అయినా ఈసారి హాన్ ముందు ఎక్స్పోజ్ చేయాలని కావాలని తన చేయి కట్ చేసుకొని ఏడుస్తూ హాన్ రాగానే కైరాతో, నేను ఆల్రెడీ సారీ చెప్పినా కూడా నువ్వు నన్ను ఎందుకు ఇలా హామ్ చేసావు అని యాక్టింగ్ చేస్తుంది. కానీ కైరాకి ఈమె శకలు అర్థమయ్యి ఆల్రెడీ అక్కడ ఒక కెమెరా పెట్టి రికార్డ్ చేస్తూ హాన్ ముందు దగ్గుతూ చెప్తుంది, నేనే ఒక పేషెంట్ ని, నేనెలా మీ మీద చేయి లేపగలను అనగానే హాన్ కూడా అంటాడు, అవును తనకి హెల్త్ బాలేదు 2 డేస్ నుంచి అని చెప్తాడు. లిన్ కి కోపం వచ్చి హాన్తో అంటుంది, చూడు తను ఎలా పందిని పందిలాగా తింటుందో, తనకి హెల్త్ బాలేదా అని చెప్పగానే ఇంకా మన కైరా అమాయకపు ఫేస్ పెట్టి, నేను ఒక అనాథని కదా, ఇవన్నీ ఎప్పుడు తినలేదు, దొరక్క దొరికాయి అందుకే తింటున్నా అంటుంది. కైరా నాటకాలన్నీ హాన్కి తెలుసు కానీ ఏం మాట్లాడనమాట. ఇంకా కైరా అంటుంది, నేను కొట్టానంటున్నావు కదా, ఒకసారి గుర్తు చేస్తాను ఎవరు కొట్టారో నిన్ను అని. ఆ రికార్డింగ్ వీడియో చూపించడంతో హాన్ లిన్ని అరుస్తాడు, ఇంకోసారి నా పర్మిషన్ లేకుండా ఈ ఇంట్లోకి ఎంటర్ కూడా అవ్వద్దు అని. దానికి లిన్ ఏడుస్తూ, మనం చిన్నప్పటి నుండి కలిసి పెరిగాం, నువ్వు నన్ను లైఫ్ లాంగ్ చూసుకుంటావని మా అమ్మకి ప్రామిస్ కూడా చేశావు, ఇప్పుడు నన్ను వదిలేస్తున్నావా అని అంటుంటే కైరా అమాయకంగా ఏడుస్తూ పైకి లేచి, మిస్టర్ హాన్ మీకు ఆల్రెడీ చిన్నప్పటి నుంచి ప్రేమించే ఒక అమ్మాయి ఉంది కదా, ఇంకా నేనెందుకు మధ్యలో మీకు అడ్డం, మనం డివోర్స్ తీసుకుందాం, మీ ప్రేమకి నేను అసలు అడ్డే రాను, మీరు హ్యాపీగా ఉండండి అని చెప్పేసి వెళ్ళిపోబోతుంటే హాన్ ఆపి, నువ్వేం మాట్లాడుతున్నావు, తను నా సిస్టర్ లాంటిది అనగానే నేను అది నమ్మను అని దొంగేడు పేడుస్తూ వెళ్ళిపోబోతుంటే లిన్ ఇంకోవైపు తను నమ్మొద్దు, తను అంతా యాక్టింగ్ చేస్తుందని చెప్తుంటే హాన్కి ఫుల్ కోపం వచ్చి తన్ని ఫస్ట్ అక్కడ నుంచి వెళ్ళగొడతాడు. తను వెళ్ళిపోయాక కైరాని అడుగుతాడు,
అడుగుతాడు, ఇప్పుడు సాటిస్ఫై అయ్యావా అని. అది విన్న కైరా తన కోసం లిన్ ని వెళ్ళగొట్టాడని కిస్ చేస్తుంది. దానికి హాన్ అరుస్తాడు కైరాని, నీకు ఎన్నిసార్లు చెప్పాలి, నన్ను ముట్టుకోవద్దని కండిషన్ పెట్టాను కదా అని. దానికి కైరా, నన్ను ఇన్ని రోజులు ఎవరు ప్రొటెక్ట్ చేయలేదు, అందుకే హ్యాపీనెస్ తో కిస్ చేశాను అని సారీ చెప్తుంది. సరే అయితే చేసేది సరిగ్గా చెయ్యి అని తనే కిస్ చేస్తాడు. అయిపోయాక చెప్తాడు, 7 days వరకు ఇంట్లో నుంచి బయటికి కదలొద్దు, కదిలావంటే సినిమా చూపిస్తా అని బెదిరించడంతో కైరా తన డైమండ్ ని దొంగతనం చేయాలి అనుకున్న ప్లాన్ ఫ్లాప్ అవుతుందని డిసప్పాయింట్ అవుతుంది. ఇక్కడేమో లిన్ కొంతమంది రౌడీలకు డబ్బులు ఇచ్చి తన్ని కిడ్నాప్ చేయించుకొని కైరా మీద బ్లేమ్ వేయమని చెప్పి ప్లాన్ చేసి ఉంటుందన్నమాట. తన ప్లాన్ విన్న కైరా ఫస్ట్ హాన్ ఇంటి నుంచి తప్పించుకోవడానికి ఒక కేక్ ఆర్డర్ చేపించి రిసీవ్ చేసుకోవడానికి బయటికి వెళ్లి ఆ కేక్ అక్కడే పడేసి కాపాడండి కాపాడండి అని అరుస్తూ ఇన్విజిబుల్ అయిపోతుంది. ఇంకా అక్కడ నుంచి పారిపోతుంది. ఆ సౌండ్స్ విన్న ఆంటీ వాంగ్ హాన్ కి కాల్ చేసి కైరాని ఎవరో కిడ్నాప్ చేశారు అని చెప్తుంది. దానికి హాన్ అంటాడు, నేను ఆల్రెడీ తన మీద ఒక ట్రాకర్ ని పెట్టాను, మీరేం కంగారు పడకండి అని. ఇక్కడ కైరా లిన్ కిడ్నాప్ అయిన ప్లేస్ దగ్గరికి వచ్చి తన ప్లేస్ లో పడుకొని ఆ రౌడీలు తన మీద బలవంతం చేస్తున్నట్లు వాళ్ళ చేతులు పట్టుకొని క్రియేట్ చేస్తుంది. ఆ రౌడీకి అసలు ఏం చేస్తుందో అర్థం కాదనమాట. కానీ చూస్తే వెనకాల హాన్ వచ్చి ఆ రౌడీని కొడుతుంటాడు. హాన్ ని చూసి ఇంకా వాళ్ళు భయపడి పారిపోతారు. ఇంకా కైరా హాన్ ముందు లేచి ఏడుస్తూ లిన్ మీద కంప్లైంట్ చేస్తూ మనసులో అనుకుంటుంది, దేవుడి దయ వల్ల ఇందాకే ఆనియన్ వాటర్ చేతులకు పూసుకొని వచ్చాను, లేదంటే ఇన్ని కన్నీళ్లు దేవడానికి కష్టాలు పడాల్సి వచ్చేది అని. ఇంకో పక్క లిన్ కూడా చెప్తుంది తనే నన్ను కిడ్నాప్ చేసింది అని. హాన్ ముందు అరుస్తూ చెప్తుంటే హాన్ మధ్యలో ఎవరు ఇన్నోసెంటో అర్థం కాకుంటే అదే టైంలో ఆంటీ వాంగ్ ఆ రౌడీల్ని పట్టుకొని వస్తుంది. ఇంకా వాళ్ళు ఇదంతా లిన్ ప్లానే అని మొత్తం ఎక్స్పోజ్ చేస్తారు. దాంతో హాన్ దాన్ని నువ్వు ఫస్ట్ ఫారెన్ వెళ్ళిపో అని చెప్పగానే లిన్ హాన్ చేతులు పట్టుకొని బ్రతిమలాడుతూ ఉంటుంది. అది చూసిన కైరాకి మండి సడన్ గా కళ్ళు తిరుగుతున్నట్లు యాక్టింగ్ చేస్తూ పడిపోతుంది. దానికి హాన్ కైరాని ఎత్తుకొని కార్లో హాస్పిటల్కి తీసుకెళ్లబోతుంటాడు. అప్పుడు కైరా ఆపి, నేను ఇప్పుడు బానే ఉన్నా, నిన్ను ఒక్కసారి హగ్ చేసుకుంటే ఇంకా బాగా అయిపోతాను అంటుంది. అప్పుడు హాన్ అంటాడు, నువ్వు కావాలని ఇదంతా ప్లాన్ చేసావు కదా, ఈ రోజు అసలు నీ బర్త్డేనే కాదు, పైగా కేక్ ఆర్డర్ చేసుకొని తన చేతుల్లో కిడ్నాప్ అయ్యేలా చేసావు అని అంటాడు. మన కైరా ఏం చేస్తుంది, ఆబ్వియస్లీ ఒక అమాయకపు ఫేస్ పెట్టి నేను ఒక అనాథని, నా బర్త్డే ఎప్పుడో నాకు తెలీదు, నేను డల్గా ఉన్నప్పుడు ఆ రోజే నా బర్త్డేలా చేసుకుంటాను అని హాన్ని ఆర్ఫనేజ్ కి తీసుకెళ్లమని రిక్వెస్ట్ చేస్తుంది. ఫస్ట్ హాన్ రిజెక్ట్ చేస్తాడు, నేను చెప్పాగా నీకు ఫ్యామిలీ ఎవరు ఉండకూడదని. కానీ మన కైరా కళ్ళు అమాయకంగా బ్లింక్ చేసేసరికి ఒప్పుకొని ఇద్దరు ఆర్ఫనేజ్ కి పిల్లల కోసం స్నాక్స్ తీసుకొని వస్తారు. అక్కడ పిల్లలు సిస్టర్ వచ్చిందనే ఎగ్జైట్మెంట్ తో తను ఇచ్చిన గిఫ్ట్స్ తీసుకుంటారు. అప్పుడే అక్కడికి ఆర్ఫనేజ్ డీన్ మిస్టర్ హావ్ వస్తాడు. తను అక్కడికి రాగానే కైరాతో అంటాడు, ఏంటి ఇవాళ ఫ్రూట్ కేక్ తెచ్చావు, అంటే నీ మూడ్ బాగుందన్నమాట ఇవాళ అని చెప్తూ హాన్ కి చెప్తాడు. తన మూడ్ బాగుంటే ఫ్రూట్ కేక్ తింటుంది, పైగా తను కొంచెం అల్లరి పిల్ల, ఏమన్నా మిమ్మల్ని ఇబ్బంది పెడితే పట్టించుకోకండి అని. అది విన్న హాన్ కైరాని పట్టుకొని, నీకు నా వైఫ్ గురించి బాగా తెలుసు అనుకుంటగా, తన ఇష్టాలేంటో అని యాటిట్యూడ్ చూపిస్తాడు. దానికి హావ్, మీరు నన్ను మిస్అండర్స్టాండింగ్ చేసుకోకండి, మేమిద్దరం చిన్నప్పటి నుండి కలిసి ఇక్కడే పెరిగాము అని అంటాడు. ఆ తర్వాత వీళ్ళంతా కైరా బర్త్డే కాబట్టి కేక్ కట్ చేస్తూ ఉంటారు. అప్పుడు కైరా తన విష్ ని మనసులో అనుకొని క్యాండిల్స్ ని బ్లో చేస్తుంది. దానికి హాన్ అడుగుతాడు, ఏం విష్ చేసావని. అప్పుడు పిల్లలందరూ నాకు తెలుసు అని కైరా కోరికని చెప్తారనమాట. వాళ్ళు ఉన్న ఆర్ఫనేజ్ మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవడం వల్ల వర్షానికి తడుస్తూ కొన్ని ఇయర్స్ నుంచి సఫర్ అవుతూ ఉంటారనమాట. సో ఆ ప్రాబ్లం లేకుండా తను ఒక ఆర్ఫనేజ్ ని కట్టాలి అనుకుంటుంది అని అదే విషయం పిల్లలు చెప్తుంటారు. అదంతా విన్న హాన్ మనసులో అనుకోవడం ఎందుకు, పైకి చెప్పు నీ విష్ అని తను చెప్తున్న కోరికలన్నీ ఆంటీ వాంగ్ కి వినిపించి ఫోన్లో ఆంటీ వాంగ్ తో అంటాడు, విన్నావు కదా, ఒక ఆర్ఫనేజ్ కట్టించి దానికి కైరా పేరు పెట్టమని ఇంకా చెప్తాడు. హాన్ అలా తన కోసం చేసేసరికి తన్ని చూసి చాలా ఇంప్రెస్ అవుతుంది. తను ఎవరో తెలియదు, అయినా కూడా తన కోసం ఆర్ఫనేజ్ ని బిల్డ్ చేయబోతున్నాడని. అదే విషయం ఎందుకు చేస్తున్నావని అడిగితే, నీ కోరిక నెరవేరింది కదా, ఇంకా పద ఇంటికి వెళ్దామని తీసుకెళ్తాడు. కైరా కోసం హాన్ తన బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం లిన్ కి అస్సలు నచ్చదు. ఇన్ని రోజులు నేను చెప్పినట్లు వినేవాడు, ఇప్పుడు దాని బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నాడని బాస్ అనే పర్సన్ తో చేతులు కలుపుతుంది. బాస్ ఎవరో కాదు, హాన్ అంకుల్. ఏస్ ఫ్యామిలీ డైమండ్ ని సొంతం చేసుకోవాలని చూస్తూ ఉంటాడు. అలా 20 years బ్యాక్ దాన్ని దొంగతనం చేయాలనుకునే టైంలో హాన్ వాళ్ళ అమ్మ అడ్డు రావడంతో తన్ని చంపేసి ఉంటాడనమాట. సో ఆ డైమండ్ కోసం హాన్ వాళ్ళమ్మ తన ప్రాణాన్ని త్యాగం కూడా చేసుంటది. అలా వీళ్ళిద్దరు కలిసి ప్లాన్ చేస్తారు, డైమండ్ ని సొంతం చేసుకోవడంతో పాటు కైరాని కూడా హాన్ కి దూరం చేయాలని. ఇక్కడ హాన్ కైరా ఇంటికి వస్తారు. అప్పుడే కైరాకు ఒక మెసేజ్ వస్తుంది, బాస్ నిన్ను కలవాలనుకుంటున్నాడని. ఇక్కడ బాస్ యాక్చువల్ గా కైరాకి కూడా ఒక డీల్ ఇచ్చి ఉంటాడనమాట. తను ఒక సీక్రెట్ ఏజెంట్ కాబట్టి డైమండ్ దొంగతనం చేసుకుని వస్తే తనకు ఆర్ఫనేజ్ బిల్డ్ చేయడానికి కావాల్సిన
డబ్బులు ఇస్తానని. బట్ తనకి బాస్ ఎవరో తెలీదు. అదే విషయం హాన్ కి చెప్పాలనుకుంటుంది. కానీ అప్పుడే హాన్ మాటలింటుంది. కైరా గనక బాస్ మనిషి అని తెలిస్తే తన్ని బ్రతకనివ్వను అని అంటుంటాడు ఆంటీ వాంగ్ తో. ఆ మాటలు విని కైరా కంగారు పడి చెప్పడం ఆగిపోయి ఒకసారి బాస్ ఎవరో తెలిసాక హాన్ కి చెప్దామని డిసైడ్ అవుతుంది. అలా తను బాస్ ని కలవడానికి వస్తుంది. కానీ కైరా బాస్ ప్లేస్ కి వెళ్లిన తర్వాత అక్కడ నలుగురు మనుషులు తన్ని పట్టుకుని బలవంతం చేయాలని చూస్తుంటారు. ఇంకో పక్క హాన్ కి వెడ్డింగ్ డే రోజు కైరానే డైమండ్ ని దొంగతనం చేయడానికి వచ్చింది అని తెలుస్తుంది. వాంగ్ సీసీటీవీ ఫుటేజ్ చూపిస్తుందన్నమాట. అది చూసిన హాన్ కోపంతో తన్ని వెంటనే తీసుకురమ్మని వాంగ్ కి చెప్తాడు. బట్ తన ఇంట్లో ఉండకపోవడంతో అది తెలుసుకున్న హాన్ అప్పుడే నాకు నిజం తెలిసిపోయిందని భయపడి పారిపోయిందా అని తన్ని పట్టుకోవాలని చూస్తాడు. ఇక్కడ రౌడీల దగ్గర కైరా వాళ్ళని మభ్యపెట్టి ఇన్విజిబుల్ అయిపోతుంది అనమాట. కానీ తప్పించుకుందామనే టైంలో ఎగ్జాక్ట్ గా తన బట్టలు కనిపిస్తుంటాయి ఆ రౌడీలకి. అప్పుడే హాన్ వస్తాడు. ఇంకా కైరా హాన్ నుంచి కూడా పారిపోదామని చూస్తుంటే తన్ని పట్టుకొని ఎక్కడికి పారిపోతున్నావు అని అరిచి ఆ రౌడీలను కొట్టబోతాడు. కానీ వాళ్ళు హాన్ మీద అటాక్ చేయబోతుంటే కైరా అడ్డు రావడంతో ఆ దెబ్బ తనకి తగులుతుంది అండ్ తను అన్కాన్షియస్ అయిపోతుంది. దాంతో ఎత్తుకొని తను ఇమ్మీడియట్ గా హాస్పిటల్ కి తీసుకెళ్తాడు. హాన్ కైరా మీద కేర్ చూపించడం చూసి ఆంటీ వాంగ్ అనుకుంటుంది, ఇప్పుడే కదా తను అంతు చూస్తా అన్నాడు, అప్పుడే ఎత్తుకొని తీసుకెళ్తున్నాడు అని. ఇక్కడ హాస్పిటల్లో కైరాకి మేల్కు వచ్చాక హాన్ అడుగుతాడు, నిన్నెవరు పంపించారు డైమండ్ దొంగతనం చేయడానికి అని. కైరాకి నిజం చెప్పాలని ఉంటుంది కానీ చెప్తే ఎక్కడ తను చంపేస్తాడేమో అని భయపడి నువ్వు నన్ను మళ్ళీ అనుమానిస్తున్నావా అని అమాయకంగా చెప్తుంది. దానికి హాన్ నీ యాక్టింగ్ లాపు అని చెప్పి ఫొటోస్ అన్ని ప్రూఫ్ గా చూపిస్తాడు తను దొంగతనం చేయడానికి వచ్చినప్పుడు అన్ని. అవి చూడగానే అది నేను కాదు అని కైరా ఏడుస్తూ యాక్టింగ్ చేస్తుంటే పాపం హాన్ తన ముఖం చూసి అప్పుడే ఆంటీ వాంగ్ వచ్చి మిస్ లిన్ సూసైడ్ అటెంప్ట్ చేసింది, హాస్పిటల్లో అడ్మిట్ చేశారు అని చెప్పడంతో హాన్ ఇమ్మీడియట్ గా అక్కడికి బయలుదేరుతాడు. అక్కడ చూస్తే లిన్ హాస్పిటల్లో పిచ్చి పిచ్చిగా చేస్తుంది. ఇంకా హాన్ రాగానే తన్ని గట్టిగా హగ్ చేసుకుని నేను ఎక్కడికి వెళ్ళను, నేను నీతోనే ఉంటాను, ఫారెన్ కి నన్ను పంపించొద్దు అని అడుక్కుంటూ ఉంటుంది. దానికి హాన్ సరే అంటాడు. లేదు నువ్వు నాకు క్యూర్ అయిపోయాక నన్ను పంపించేస్తావు, ప్రామిస్ చేయి అని పింకీ ప్రామిస్ చేయించుకుంటుంది. అప్పుడు హాన్ సరే అని పింకీ ప్రామిస్ వేస్తాడు. ఇదంతా చూస్తున్న కైరా బాబోయ్ ఇది కొత్త ప్లాన్ వేసింది అని ఆ పింకీ ప్రామిస్ లో తన ఫింగర్ ని పెట్టి మిస్టర్ హాన్ నాకు కూడా లిన్ని ఫారెన్ పంపించడం ఇష్టం లేదు అని ఇంకీ పింకీ పాంకీ అంటుంది. ఆ తర్వాత డాక్టర్ ఇంజెక్షన్ వేస్తుంటే లిన్ కావాలని హాన్ కి క్లోజ్ గా వెళ్లి హక్ చేసుకుని కైరా వైపు చూస్తుంది. అది చూసిన కైరా నేను నీకన్నా మాస్టర్ ఇలాంటి టెక్నిక్స్ ప్లే చేయడంలో, నా ముందా నీ ఓవర్ యాక్షన్ అని అనుకుంటుంది. అందుకే కైరా హాన్ ని పిలిచి నీ కోసం నేను ఫేమస్ టెంపుల్లో ఒక తావీజ్ తీసుకొని వచ్చాను నీ సేఫ్టీ కోసం అని చెప్పి ఒక తావీజ్ ఇస్తుంది. దాన్ని చూసిన లిన్ ఇలాంటి తావీజ్ సేమ్ ఆర్ఫనేజ్ డీన్ మిస్టర్ హావ్ దగ్గర చూశాను అని చెప్పగానే నువ్వు అతనికి కూడా ఇలాంటిది ఇచ్చావా, మరి నా కోసమే సపరేట్ గా చేయించుకొని వచ్చాను అని అన్నావు అనగానే కైరా ఏడుపు ముఖం పెట్టి అంటే నువ్వు నన్ను ఇంకా నమ్మట్లేదు కదా, ఇది నేను రీసెర్చ్ లైబ్రరీ నుంచి తప్పించుకునేటప్పుడు నా దగ్గర పెట్టుకున్నది, నీ కోసం పవర్ఫుల్ అయిన తావీజ్ని ఇచ్చాను, నువ్వు ఇప్పుడు నన్ను నమ్మట్లేదు కదా, నా తావీజ్ నాకు ఇచ్చేసాయి అని లాక్కోబోతుంటే హాన్ ఇంకా మెల్ట్ అయిపోయి ఎలాగో నాకు ఇచ్చావు కదా అని ఆంటీ వాంగ్ని పిలిపించి ఇలాంటి తావీజు మిస్టర్ హావ్ దగ్గర ఉంది, సో వెంటనే అక్కడికి వెళ్ళి దాన్ని తీసుకొని రండి, కావాలంటే కంపెన్సేషన్గా 100 మిలియన్ అయినా ఇవ్వండి అని అంటాడు. అది వినగానే కైరా షాక్ అయ్యి హాన్ ఇంకా లిన్ మధ్యలో కొంచెం సందులో దూరుకొని కూర్చుంటుంది. ఇంకా హాన్ని హగ్ చేసుకొని నువ్వు ఎంత మంచివాడివి తెలుసా అని తెగ పొగుడుతుంటే హాన్ ఫుల్ మెల్ట్ అయిపోతాడు. సో పక్కనున్న లిన్ని నెట్టి నువ్వు బాగా ఇక్కడ రెస్ట్ తీసుకో మేము వెళ్తామని అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట. వీళ్ళిద్దరు మళ్ళీ కలవడం చూసి లిన్కి పిచ్చి కోపం వచ్చి బాస్ టీమ్ కి కాల్ చేసి కైరా డీటెయిల్స్ అన్ని కనుక్కోవడం కోసం ఒక ఏజెంట్ ని పెట్టమని చెప్తుంది. అలా బాస్ టీమ్ లో వాళ్ళు కైరాకే మెసేజ్ చేస్తారు, నీకు ఒక కొత్త వర్క్ వచ్చింది అని పలానా రూమ్ దగ్గరికి వెళ్లి మీట్ అవ్వమని చెప్తారు. అది లిన్నే అని కైరాకు అర్థమయ్యి ఫేస్ అంతా కవర్ చేసుకొని తన దగ్గరికి వెళ్తుంది. ఇక్కడ లిన్ తన దగ్గరికి వచ్చింది కైరా అని తెలియక తన డీటెయిల్సే మొత్తం నాకు తీసుకొని రా అని చెప్తుంది. కైరా ఇమ్మీడియట్ గా సరే హాఫ్ అన్ అవర్ లో నీ ముందు ఉంటాయని చెప్పి తన రూమ్ లోకి ఎవరికి తెలియకుండా విండోలో నుంచి వెళ్తుంది. అది చూసిన హాన్ ఎక్కడ తను సూసైడ్ చేసుకుంటుందేమో అని వెనక్కి లాగి తను అరుస్తాడు, నీకేమైనా పిచ్చి పట్టిందా, ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నావని. పాపం హాన్ అంత ప్రేమను చూపించడంతో కైరా తన్ని హక్ చేసుకొని నేను ఇంకెప్పుడు అలా చేయనులే అని చెప్తుంది. ఇంకా డిసైడ్ అవుతుంది ఎలా అయినా ఆ డైమండ్ ని దొంగతనం చేసే ఆ బాస్ ఎవరో కనుక్కొని హాన్ ముందు నిలబెట్టాలని. కైరా లిన్ కి తన డీటెయిల్స్ అన్ని ఇస్తుంది. ఆ డీటెయిల్స్ లో కైరాకి బాగా డాగ్స్ అంటే భయం అని ఉంటుంది. దాంతో ఇమ్మీడియట్ గా తన ఇంటికి వచ్చాక ఒక డాగ్ ని తీసుకొచ్చి కైరా ముందు వదులుతుంది. దాంతో కైరా భయపడినట్లు యాక్టింగ్ చేసి హాన్ మీదకి ఎక్కుతుంది. అది చూసిన లిన్ ఏంటి నీకు డాగ్ అంటే ఇష్టం లేదా, హాన్ కి డాగ్స్ అంటే ప్రాణం తెలుసా అని చెప్తుంది. ఇంకా కైరా సారీ, నన్ను చిన్నప్పుడే కేజ్ లో బంధించినప్పుడు కుక్కల్ని వదిలేవాళ్ళు,
అందుకే నాకు అవంటే భయం. మీకు ఇష్టం ఉంటే పెంచుకుందాం అని అంటుంది. దానికి హాన్ తను అలానే ఎత్తుకొని నీకు ఇష్టం లేకపోతే ఏం వద్దులే అంటాడు. అలా కైరాకి డక్ బట్ అంటే ఇష్టమని లిన్ దాన్ని కిచెన్ లో పెట్టుంటుంది. కిచెన్ కి వచ్చిన కైరా అది చూసి ఫుల్ ఇష్టంతో తింటుంది. లిన్ హాన్ ని పిలుచుకొని వచ్చి డక్ బట్ ని తింటున్న కైరాని చూపిస్తుంటుంది. యాక్చువల్ గా హాన్ కి అదంటే వామిటింగ్ వస్తుందన్నమాట. హాన్ ఫేస్ చూసి కైరా అంటుంది, నువ్వేం అలా డిస్గస్టింగ్ ఎక్స్ప్రెషన్ ఇవ్వనవసరం లేదు. నేనైనా నీ ఇంటిని ఖరాబ్ చేయడానికి ఇక్కడికి రాలేదు అనగానే హాన్కి కోపం వచ్చి ఏమన్నావు, నా ఇల్లా, ఇది మన ఇల్లు అని చెప్పి తనని కిస్ చేస్తాడు. ఇంకా చెప్తాడు డక్ బట్ టేస్ట్ బాగుంది అని. ఆంటీ వాంగ్ ని పిలిపించి ఈ రోజు నుంచి కైరాక్ కూడా నా ప్రాపర్టీలో నా బిజినెస్ లో షేర్ ఉంటుంది అని డాక్యుమెంట్స్ ని ప్రిపేర్ చేయించమంటాడనమాట. ఇంకా లిన్ ప్లాన్ అన్ని ఫ్లాప్ అవ్వడంతో ఆ ఏజెంట్ కి మెసేజ్ చేస్తుంది ఇమ్మీడియట్ గా నిన్ను కలవాలని. ఏజెంట్ కైరా కాబట్టి వెంటనే తన రూమ్ లోకి వచ్చి కూర్చుంటుంది. ఇంకా ఏజెంట్ కి చెప్తుంది నువ్వు ఫస్ట్ కైరాని చంపేయాలి, తను చచ్చిపోతేనే నాకు హాన్ దక్కుతాడు అనడంతో కైరా ఆ పని నేను చేయను, నేను ఓన్లీ డైమండ్స్ దొంగతనం చేస్తా అంటుంది. లిన్ తన్ని ఆపి సరే చంపొద్దు, నాకు ఒక హెల్ప్ చేయి, నీకు డైమండ్ని ఇస్తాను. ఆర్ఫనైజ్ లో పిల్లల్ని కిడ్నాప్ చేసి కైరా డైమండ్ తీసుకొస్తేనే పిల్లల్ని ఇస్తామని డిమాండ్ చేయమని చెప్తుంది. ఇంకా మిగిలింది నేను చూసుకుంటాను అని అనడంతో సరే నేను పిల్లల్ని కిడ్నాప్ చేసి అని ఏదో చెప్పే లోపే హాన్ అక్కడికి వస్తాడు. ఎందుకంటే లిన్ రీసెంట్ గా బాస్ ని కలిసింది అని ఫొటోస్ ఆంటీ వాంగ్ హాన్ కి చూపించుంటుంది. ఆ ఫొటోస్ చూసాక ఇతను మళ్ళీ రిటర్న్ వచ్చాడా, ఈసారి నా కైరాని హామ్ చేయాలని చూస్తున్నాడు, అలాంటి అతనితో ఈ లిన్ ఉంటుందా అని తెలుసుకుంటాడు. కాబట్టి ఇమ్మీడియట్ గా కైరా దగ్గరికి వచ్చి నిన్ను లిన్ లేదా ఇంకెవరన్నా బుల్లీ చేస్తే ఇమ్మీడియట్ గా వచ్చి నాకు చెప్పు అని తన పైన కన్సర్న్ చూపగానే కైరాకి డౌట్ వచ్చి ఏమైంది, ఎందుకు సడన్ గా భయంతో అలా చెప్తున్నావు అని అంటుంది. దానికి హాన్ అంటాడు అలా ఏం లేదు, ఆఫ్టర్ ఆల్ నువ్వు నా ఫ్యామిలీ మెంబర్వి, నీ సేఫ్టీ ఇంపార్టెంట్ కదా అని చెప్పి వెళ్ళిపోతాడు. హాన్ తన మీద ప్రేమ చూపించడం చూసి కైరా మనసులో బాధపడుతుంది. తను ఒక దొంగ అని తెలిస్తే లైఫ్ లో తన మీద కన్సర్న్ చూపియడు అని. సో నెక్స్ట్ డే ఆర్ఫనేజ్ లో అనాథ పిల్లల్ని బాస్ కిడ్నాప్ చేపించి ఉంటాడు. ఆ న్యూస్ ఆంటీ వాంగ్ హాన్ తో చెప్పగానే తను ఇమ్మీడియట్ గా ఏ డైమండ్ కోసం అయితే ఇదంతా చేస్తున్నారో దాన్ని తీసుకుని అక్కడికి బయలుదేరుతాడు. కానీ ఆ పిల్లల్ని కిడ్నాప్ చేయమని లిన్ కైరాకి చెప్పుంటుంది కదా, బట్ కైరా చేసి ఉండదన్నమాట. వీళ్ళ మాటలు వినగానే కైరా ఎవరు చేశారో అని కంగారుగా ఎవరికి తెలియకుండా ఇన్విజిబుల్ అయ్యి అక్కడికి వెళ్తున్న హాన్ కార్ డిక్కీలో దాక్కొని ఉంటుంది. ఇంకా హాన్ తో పాటు బాస్ ఉన్న ప్లేస్ దగ్గరకు వస్తుంది. హాన్ డైమండ్ బాస్ కి ఇస్తాడు. బాస్ పక్కన లిన్ కూడా ఉంటుంది. అక్కడున్న లిన్ చూసి హాన్ అంటాడు నువ్వు ఇక్కడ ఉంటావని నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు, ఎందుకంటే 20 years తర్వాత బాస్ సిటీలోకి వచ్చాక ఫస్ట్ కలిసిన పర్సన్ నువ్వే, నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను నీ విషయంలో అని అనగానే లిన్ కూడా అంటుంది నువ్వు నన్ను వదిలేసి ఆ కైరాని అన్ని రకాలుగా ప్రొటెక్ట్ చేస్తున్నావు అని మాటలు అంటూ ఉన్నప్పుడే పక్కన ఇన్విజిబుల్ లో ఉన్న కైరా కిడ్నాప్ చేసిన చైల్డ్ ని పట్టుకున్న గాడ్ ని కొట్టి స్పృహ లేకుండా చేస్తుంది. దాంతో హాన్ ఆ చైల్డ్ ని తీసుకుని పారిపోతుంటాడు. ఎగ్జాక్ట్లీ బయటికి తప్పించుకునే టైంలో ఆ డోర్ క్లోజ్ అవుతుందన్నమాట. దాంతో అక్కడ హాన్ ఇరుక్కుపోతాడు. అదొక కోల్డ్ రూమ్ అవ్వడం వల్ల హెవీ కూలింగ్ వల్ల హాన్ బాడీ టెంపరేచర్ డౌన్ అవుతూ ఉంటుంది. ఇంకో పక్క బాస్ ఆ డైమండ్ ని సొంతం చేసుకుంటాడు. కానీ ఆ డైమండ్ ఎక్సెప్ట్ హాన్ తప్ప ఎవరు ముట్టుకున్న అలారం పోలీసులకు వెళ్తుంది. ఈ లోపే ఇన్విజిబుల్ లో ఉన్న కైరా ఆ డైమండ్ ఉన్న బాక్స్ ని పట్టుకొని పారిపోతుంది. ఇక్కడ హాన్ ని కోల్డ్ స్టోర్ నుంచి ఎలా అయినా తప్పించాలని కైరా ప్రయత్నం చేస్తుంది. కానీ ఆ డోర్ ఓపెన్ చేస్తే హాన్ కి తను బాస్ మనిషి అని తెలిసిపోతుందని కంగారు పడుతుంది. ఎందుకంటే ఆ డోర్ ఓపెన్ చేసే కీ ఓన్లీ వాళ్ళ మనుషుల దగ్గరే ఉంటుంది కదా. బట్ ఏదేమైనా సరే అని డోర్ ఓపెన్ చేస్తుంది అనమాట. అప్పుడే ఆంటీ వాంగ్ వచ్చి కైరాని పక్కకి తోసి హాన్ ని ఇంటికి తీసుకెళ్తుంది. ఇక్కడ హాన్ కి కైరా మెడిసిన్ తాపిస్తూ ఉంటే నీకు బాస్ కి మధ్యలో రిలేషన్షిప్ ఏంటి అని అడుగుతాడు. దానికి కైరా వణుకుతుంది. ఇంకా నాకు వాళ్ళకి ఏం సంబంధం లేదు అని కవర్ చేయడానికి చూస్తుంది. బట్ హాన్ అడుగుతాడు నువ్వు ఎలా ఆ డోర్ ని ఓపెన్ చేయగలిగావని. దానికి కైరా ఆ డోర్ కి నాకు దొరికింది, దాంతో ఓపెన్ చేశాను అని అనగానే హాన్ అంటాడు మళ్ళీ కొత్త కట్టు కథ చెప్తున్నావా, ఇప్పటికైనా నిజం ఒప్పుకోవా అని, ఇంట్లో నుంచి ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక నుంచి ఇక్కడే ఉండు అని వార్నింగ్ ఇస్తాడు. బట్ కైరా ఒక్కసారి ఆర్ఫనేజ్ కి వెళ్ళొస్తాను అంటే హాన్ కోపంతో నువ్వు ఇప్పుడు నోరు మూసుకొని ఉండడమే కరెక్ట్ అని అక్కడి నుంచి అరిసి పంపిస్తాడనమాట. తను వెళ్ళిపోయాక ఆంటీ వాంగ్ హాన్ తో తనకి ఇంకా కైరా మీద డౌట్ ఉందని చెప్తుంది. అప్పుడు హాన్ కోపంతో అది డిసైడ్ చేయాల్సింది నేను, నాకు తన మీద నమ్మకం ఉంది, నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి పంపించేస్తాడు. ఇక్కడ కిచెన్ లో కైరా మూడ్ బాలేదని కేక్ చేసుకుందామని చూస్తే ఆ చేసిన కేక్ కాస్త పేలిపోతుంది. ఎప్పుడు షాప్స్ లో కొనుక్కుని తినే వాళ్ళు ఇంట్లో ట్రై చేస్తే ఇలానే ఉంటుంది కదా. అదే విషయం ఆంటీ వాంగ్ కి తెలిసి హాన్ కి చెప్తుంది. ఇంకా కైరా కేక్ ప్రిపేర్ చేస్తుందంటే తన మూడ్ బాలేదని ఆర్ఫనేజ్ లోనే తనకి హ్యాపీనెస్ ఉంటుందని అక్కడికి తీసుకెళ్లి తనకి ఇష్టమైన కేక్ కొనిస్తాడనమాట. అప్పుడు కైరా టీస్ చేస్తుంది, నన్ను ఎక్కడికి పోవద్దన్నావు, నువ్వే ఆర్ఫనేజ్ కి తీసుకొచ్చావని అని చెప్తూ హాన్ గెస్చర్ కి బాగా ఇంప్రెస్ అవుతుంది. ఇంకా డిసైడ్ అవుతుంది హాన్ కి లైఫ్ లో ఎవ్వరి వల్ల ప్రాబ్లం రానికుండా నేను చూసుకుంటా అని. ఇదంతా చూస్తున్న ఆంటీ వాంగ్ కి కోపం వస్తుంది. ఎందుకంటే కైరా ఇంటెన్షన్స్ మంచివి కాదు అని ప్రూఫ్ కాకముందే
హాన్ తన్ని గుడ్డిగా నమ్ముతున్నాడని. సో కైరా బాస్ మనిషా కాదా అని తెలుసుకోవడం కోసం తన్ని కిడ్నాప్ చేయించి టార్చర్ చేయిస్తుంది. పైగా హాన్ వాయిస్ లా మాట్లాడుతూ తనే కిడ్నాప్ చేయించినట్లు క్రియేట్ చేస్తూ కైరాని స్నేక్స్ పంపించి టార్చర్ చేస్తుంది. నువ్వు బాస్ మనిషా కాదా అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే హాన్ వాంగ్ కి కాల్ చేసి పిలిపిస్తాడు. ఇక్కడ హాన్ ఫుల్ సీరియస్ అవుతుంటాడు. కైరాని ఎవరో కిడ్నాప్ చేశారు, మేబీ ఆ బాసే అని. ఇంకా ఆంటీ వాంగ్ కి వార్నింగ్ ఇస్తాడు. కైరా ఎక్కడుందో 24 hours లో తెలియకపోతే చంపేస్తా నిన్ను అని. దానికి ఆంటీ వాంగ్ ఒకవేళ కైరా బాస్ మనిషి అయితే ఎలా అని అంటుంది. దానికి హాన్ అయితే నాకేంటి, బాస్ ని చంపైనా నా కైరాని తీసుకురా అంటాడు. కానీ హాన్ కి ఆంటీ వాంగ్ పైన కొంచెం డౌట్ వస్తూ ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ టైం పిల్లల్ని కిడ్నాప్ చేసింది బాస్ అని చెప్పింది ఆంటీ వాంగే కాబట్టి నీకు ఇవన్నీ ఎలా తెలుసు అని బాగా అరవడం వల్ల ఆంటీ వాంగ్ మోకాళ్ళ మీద పడి సారీ చెప్తుంది. ఇంకా హాన్ కి కైరా ఎక్కడుందో తెలిసి తన ఆ ప్లేస్ కి వెళ్లి కాపాడుతాడు. నెక్స్ట్ సీన్ లో కైరా హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంటుంది. తన బాడీ మీద చాలా దెబ్బలు ఉండడం వల్ల హాన్ డాక్టర్ కి చెప్తాడు, ఎంత ఖర్చైనా పర్వాలేదు ఆ స్కార్స్ పోయేలా చేయండి అంటాడు. అప్పుడే కైరాకి మెలకు వస్తుంది. హాన్ తన్ని ముట్టుకోబోతుంటే కైరా దూరం అవుతుందన్నమాట. ఎందుకంటే తన్ని కిడ్నాప్ చేయించింది హానే అనుకుంటుంది. ఇంకా చెప్తుంది, నా మీద ఎటువంటి డబ్బులు ఇన్వెస్ట్ చేసి నా స్కార్స్ కి రిమూవ్ చేయాల్సిన అవసరం లేదు, నేను నీ నుంచి ఇంకా ఎటువంటి హెల్ప్ తీసుకోవాలనుకోవట్లేదు అని. అది విన్న హాన్ కి కోపం వచ్చి నీ నోటితో ఇంకోసారి ఆ మాట చెప్పావంటే అని చెప్పేసి కిస్ చేస్తాడు. కోపంతో కైరా వెనక్కి నెట్టేసి నన్ను ఒక డార్క్ రూమ్ లో కట్టేసింది కాక నా మీద స్నేక్స్ విసిరావు, ఇప్పుడు వచ్చి మళ్ళీ కిస్ చేస్తున్నావా, నేను ఒక అనాథననే కదా నన్ను మ్యానిపులేట్ చేస్తున్నావని అరుస్తుంది. కానీ హాన్ ఇదంతా ఆంటీ వాంగ్ చేపించింది అని చాలా రిక్వెస్ట్ చేస్తుంటాడు. బట్ కైరా నాకేం అవసరం లేదు, ఆమె ఆల్రెడీ నీ మనిషే, నువ్వు చెప్పంది చేయదు కదా అని, ఇక నుంచి నేను నీతో ఉండలేను అని డివోర్స్ అడుగుతుంది. హాన్ ఫస్ట్ కోప్పడతాడు. కానీ తను ఏమన్నా అంటే వదిలేసి వెళ్ళిపోతుందేమో అని ప్లీజ్ నువ్వు ఇంకా రెస్ట్ తీసుకో, నేను నీతో మళ్ళీ మాట్లాడతాను అంటాడు. ఇక్కడ హాన్ ఆంటీ వాంగ్ ని కైరాన్ బంధించిన రూమ్ లో లాక్ చేసి స్నేక్స్ వదులుతాడు. దాంతో భయపడి సస్తుంది. అది చూసి హాన్ అడుగుతాడు, ఇప్పుడు ఎలా ఉంది ఈ రూమ్ లో లాక్ అవ్వడం, నా కైరాన్ ఇలా టార్చర్ చేస్తావా అని తన్ని ఉద్యోగంలో నుంచి పీకేస్తాడు. దానికి వాంగ్ ఎమోషనల్ అవుతూ నేను మిమ్మల్ని 24 years గా చూసుకున్నాను, రెస్ట్ కూడా లేకుండా ఫ్యామిలీతో టైం కూడా స్పెండ్ చేయకుండా మీ ఫ్యామిలీకే నా లైఫ్ నిచ్చాను, ఇప్పుడు సడన్ గా కైరా కోసం ఇదంతా చేస్తున్నారు, అయినా మీరు ఆమెను ఒక దొంగని తెలిసే కదా పెళ్లి చేసుకుంది, పైగా ఆమెను టార్చర్ చేయాలనుకున్నారు పెళ్ళయ్యాక అని ఏడుస్తూ చెప్తుంది. ఇదంతా అప్పుడే అక్కడికి వచ్చిన కైరా వింటుంది. అండ్ హాన్ తను ఒక దొంగ అని తెలుసుకోవడం కోసం పెళ్లి చేసుకున్నాడని డిసప్పాయింట్ అయ్యి వాళ్ళు కుదుర్చుకున్న కాంట్రాక్ట్ పేపర్స్ ని చించేసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. హాన్ కి కంగారు పుడుతుందన్నమాట, తను ఎక్కడ వదిలేసి వెళ్లిపోతుందో అని. అందుకు తన వెనకాల పరిగెడతాడు. చాలా బ్రతిమలాడుతూ ఉంటాడు. కానీ కైరా అంటుంది, ఇన్ని రోజులు నన్ను పెళ్లి చేసుకొని టార్చర్ చేయాలనుకున్నావా, నీకు నా మీద కొంచెం కూడా జాలి కలగలేదా అని ఏడుస్తూ అడుగుతుంది. దానికి హాన్ నీకు టార్చర్ అంటే ఎలా ఉంటుందో చూపిస్తాను అని తన దగ్గరికి వచ్చి కిస్ చేస్తాడు. కోపంతో కైరా హాన్ ని వెనక్కి నెట్టేసి నీకు ఇదే కదా కావాల్సింది, నేను ఒకటి చెప్తాను విను, నేను ఆ బాస్ మనిషి అయితే కాదు, ఇంకోసారి నన్ను టెస్ట్ చేయడానికి ఇలాంటి పనులు చేయొద్దు అని వెళ్లిపోతుంది. ఇంకో పక్క ఆంటీ వాంగ్ కి హాన్ మీద బాగా ప్రేమ ఉన్నట్లుంది. అందుకే తన బాస్ తో చేతులు కలిపి కిడ్నాప్ చేయించాడని చెప్పి క్రియేట్ చేసి కైరాకి ఆ విషయం తెలిసేలా చేస్తుంది. సో దాంతో కైరా వచ్చి ఆంటీని విడిపించడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అలా కాపాడి తప్పించుకునే టైంలో అక్కడ బాస్ మనుషులు ఉంటారనమాట. దాంతో వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి తను ఒకప్పుడు బాస్ గ్యాంగ్ లో పనిచేసింది కాబట్టి ఆ ఐడిని చూపిస్తుంది. దాంతో వాళ్ళు తన్ని వదిలేస్తారు. ఇదంతా హాన్ చూస్తాడనమాట. ఇంకా హాన్ ముందు ఎలాగైనా కైరాని ఎక్స్పోజ్ చేయాలని ఆంటీ వాంగ్ ప్రయత్నం చేస్తుంది. కైరా బాస్ మనిషి, తనే ఇన్ని రోజులు ఆ డైమండ్ ని దొంగతనం చేయడానికి మన ఇంట్లోకి చేరింది అని చెప్పే ప్రయత్నంలో నోరు జారి తనే కావాలని కిడ్నాప్ ప్లాన్ చేసిందని చెప్తుంది. దాంతో హాన్ కి పిచ్చి కోపం వచ్చి ఆంటీ వాంగ్ ని అరుస్తాడు, ఇప్పటికైనా కైరాన్ నా నుంచి దూరం చేయడానికి నీ ప్లాన్స్ వదిలేసాయి అని తన మనుషులతో పట్టించి వెళ్లిపోతాడనమాట. ఇక్కడ హాన్ కైరాన్ నిలదీస్తాడు, కనీసం ఇప్పటికైనా నిజం చెప్తావా లేదా అని. అప్పుడు కైరా నోరు తెరిచి ఫస్ట్ టైం నేను ఒక సీక్రెట్ ఏజెంట్ ని, కానీ నేను బాస్ మనిషిని కాదు, నాకు ఒక పని అప్పచెప్పారు, ఏస్ ఫ్యామిలీ డైమండ్ ని తీసుకొని వస్తే నాకు కావాల్సినంత డబ్బు ఇస్తా అన్నాడు, దానికి నేను పని చేయాల్సి వచ్చిందని చెప్పడంతో హాన్ అంటాడు, మరెందుకు దొంగతనం చేయలేదు, నేను నీ కోసం ఆర్ఫనేజ్ కట్టడానికి డబ్బులు అరేంజ్ చేశాననే. దానికి కైరా డబ్బులు అరేంజ్ చేశాడని తన ప్లాన్ డ్రాప్ చేసిందని చెప్తే ఎక్కడ ఫీల్ అవుతాడో అని అటు అవును అని చెప్పదు, ఇటు కాదు అని చెప్పదు, ఇంకా సైలెంట్ గా ఉంటుంది. హాన్ తన మీద గట్టిగా అరుస్తూ నిజం చెప్పు, అవునా కాదా అని అడుగుతాడు. దానికి కైరా అవును, నాకు కావాల్సిన ఆర్ఫనేజ్ అరేంజ్ చేశావు కదా, ఇంకా నాకు ఇక్కడ ఏం పని లేదు, నేను వెళ్ళిపోతాను అని వెళ్ళిపోతుంటే హాన్ తన్ని ఆపి ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు. ఇంకా నేను ఇక్కడ ఉండి ఏం చేయాలి అని కైరా అంటే హాన్ కి బీపీ లేచి నేను నిన్ను అంత కష్టపడి ఆ ల్యాబ్ లో నుండి కాపాడాను, ప్రతిసారి కాపాడుకుంటూ వస్తున్నాను, నువ్వు దొంగ అని తెలిసి కూడా ఎవరికీ తెలియకుండా చూసుకున్నాను, ఇప్పుడు నన్ను వదిలేసి వెళ్ళిపోతావా అనగానే కైరా షాక్ అయ్యి ఏంటి నీకు ఇన్ని రోజులు తెలుసా నేను ఒక దొంగనని, నీ ప్రాణానికి ఏమన్నా అవుతుందని భయం కూడా లేదా నా వల్ల అని అంటుంది. భయమా, నిన్ను చూసా, నువ్వు ఇదంతా అయినా ఆర్ఫనేజ్ కోసం చేస్తున్నావు కదా, నీ కోసం కూడా కాదు, నువ్వు ఒకరికి హామ్ కూడా చేస్తావా, అంత సీన్ లేదులే అని అంటాడు. దానికి కైరా థ్యాంక్స్ చెప్తుంది. హాన్ థ్యాంక్స్ ఒకటేనా అని అంటే
దానికి కైరా ఇంకేం కావాలి, అయితే నీకోసం ఒక దొంగతనం చేసి పెట్టాలా, సరే ఏం కావాలో చెప్పు, దొంగతనం చేసి పెడతా అంటుంది. అది విన్న హాన్ కోపం వచ్చి తన చీక్స్ పట్టుకొని నువ్వు నా వైఫ్వి, ఇంకోసారి దొంగతనం చేశావో అని వార్నింగ్ ఇస్తాడు. ఇంకో పక్క కైరా భయపడి సరేలే అంటుంది. ఇంకా కైరా అక్కడి నుంచి వెళ్ళిపోతాను అని ఇన్సిస్ట్ చేస్తుంటే హాన్ కోపంతో అంటాడు, నీ బుర్రకి ఇంకా ఎక్కట్లేదా, ఇందాక నుంచి నువ్వు నా వైఫ్వి అని చెప్తూనే ఉన్నాను, మళ్ళీ వెళ్ళిపోతాను అంటున్నావు అని వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న కాంట్రాక్ట్ ని చించేసి కిస్ చేస్తాడు. కైరా కోపంతో వెనక్కి నెట్టేసి నువ్వు నన్ను ప్రేమించండి, ఎందుకు ఇలా చేస్తున్నావు అని సీరియస్ అవుతుంది. దానికి హాన్ నీకు ఇంకా ఎక్కలేదా తల్లి, నేను ఇంతగానం కష్టపడి ప్రతిసారి నువ్వు ఎక్కడుంటే అక్కడికి ఫాలో అవుతున్నా, దాన్ని లవ్ అనరా అని గట్టిగా అరుచుకుంటూ చెప్తాడు. అది విన్న కైరా ఏంటి నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా, నాలాంటి అమ్మాయిని కూడా లవ్ చేస్తారా, నేను నీ దగ్గర ఇన్ని రోజులు మంచిదానిలా యాక్టింగ్ చేశాను, నువ్వు నిజం చెప్పు, ఎందుకు నన్ను సేవ్ చేసావు, నువ్వు ఇలాంటి షాలో పర్సన్ అనుకోలేదు అనగానే హాన్కి మండి అవును నేను షాలో పర్సనే, అందుకే యాక్టింగ్ కూడా చేయడం రాని ఒక దొంగని ప్రేమించాను అని ముఖం తిప్పేస్తాడు. అదే టైంలో కైరాకి బాస్ నుండి మెసేజ్ వస్తుంది, 2 days లో నాకు డైమండ్ ఇవ్వకపోతే ఏస్ ఫ్యామిలీ కోడలు ఒక దొంగ అని పబ్లిక్ అనౌన్స్ చేస్తానని బెదిరిస్తాడు. ఆ విషయం హాన్ కి తెలిస్తే మళ్ళీ తన ప్రాణానికి ఏమన్నా ప్రమాదం కలగొచ్చని తనని డైవర్ట్ చేయడానికి కావాలని అమ్యూజ్మెంట్ పార్క్ కి తీసుకెళ్లి అక్కడ అన్కాన్షియస్ చేసి హాన్ కొత్త అసిస్టెంట్ ని పిలిపిస్తుంది. ఇంకా తనని జాగ్రత్తగా చూసుకో, ఒకవేళ నేను తిరిగి రాకపోతే అతనికి ఒక విషయం చెప్పు, నేను అతన్ని నిజంగానే ప్రేమిస్తున్నాను అని అసిస్టెంట్ కి చెప్పి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ కైరా డైమండ్ బాక్స్ తీసుకొని బాస్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ లిన్ కూడా ఉంటుంది. బాస్ ఆత్రంతో ఆ బాక్స్ ను ఓపెన్ చేస్తే అందులో డైమండ్ ఉండదు, కత్తి ఉంటుంది. కైరా ఇమ్మీడియట్ గా కత్తిని గ్రాప్ చేసి బాస్ గొంతు దగ్గర పెట్టి బెదిరిస్తుంది. అప్పుడే లిన్ తన చేతిలో ఉన్న కర్రతో కైరా చేతిని కొట్టడంతో బాస్ అక్కడి నుంచి తప్పించుకోవడానికి పారిపోతుంటాడు. కానీ ఆంటీ వచ్చి కైరాన్ లిన్ నుంచి కాపాడుతుంది. ఇక్కడ బాస్ పారిపోతుంటే ఈలోపే హాన్ వచ్చి బాస్ ని పట్టుకొని మా అమ్మ లైఫ్ ని నువ్వు తీసుకున్న దానికి ఇంకా రీపే చేయలేదు, దాన్ని పే చేసే టైం వచ్చింది అని అతన్ని మనుషులకి అప్పచెప్పి కైరా వైపు సీరియస్ గా చూస్తాడు. నీకు బుద్ధుందా, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని కైరాన్ అరుస్తాడు. ఇంకో పక్క ఆంటీకి బాగా దెబ్బలు తగిలుంటాయన్నమాట. లిన్ బాగా కొట్టుంటుంది తన ప్లాన్ కి అడ్డొచ్చినందుకు. ఆంటీని చూసి కైరా తన దగ్గరికి వెళ్తుంది. ఇక్కడ ఆంటీ చావు బతుకుల మధ్యలో ఉంటుంది. అప్పుడు బాస్ కి అగెనెస్ట్ గా ప్రూఫ్స్ అన్ని కలెక్ట్ చేసిన ఒక పెన్ డ్రైవ్ ని కైరాకి ఇస్తుంది. ఇక నిన్నెవరూ ఇబ్బంది పెట్టరు, నేను నిన్ను అనవసరంగా అనుమానించాను, యంగ్ మాస్టర్ హాన్ తన లైఫ్ లో ఫస్ట్ లవ్ చేసింది నిన్నే, నేను మిమ్మల్ని విడదీయాలని చూశాను అని సారీ చెప్తుంది. అక్కడే ఉన్న హాన్ ఇవన్నీ పట్టించుకోకుండా కైరాని పిలిచి ఇదంతా కాదు గానీ నేను నీకు ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చా, ఇలాంటి రిస్కులు తీసుకోవద్దని, మళ్ళీ ఎందుకు వచ్చావు అని అంటాడు. ఇంకా కైరా భయపడి హాన్ని డైవర్ట్ చేయడానికి లిన్ పారిపోతుంది, పట్టుకుంటాను అని పరిగెడుతుంది. ఇంకా హాన్ కూడా నువ్వు నా నుంచి తప్పించుకోలేవు అని తన వెనకాల పరిగెడతాడు. దాంతో ఈ స్టోరీ హ్యాపీ ఎండింగ్ అవుతుంది. సో గైస్, నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రోజు ఇంకో స్టోరీతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు టాటా, బై బై.